first ever factory outlet, Chandanagar, Mukunda Jewelers, opening soon. No making charges. ఇందులో నయీం ఎన్కౌంటర్ ఎపిసోడ్ ఒకటి ఉంది. అంటే దాంట్లో నేను 2016లో ఇన్సిడెంట్ నన్ను అయోగా పనిచేసిన దాంట్లో ఇప్పుడు కుకట్పల్లి వేసుకున్నాను. అంటే వేరే డీసీపీ చేయాలని చెప్పేసి ఒక ఏసీపీ చేయాలని చెప్పేసి అప్పుడు డీజీ గారు అప్పుడు వనరాజశర్మ సార్ ఉండే ఇప్పుడు నన్ను అయోగా అపాయింట్ చేసింది ఆ కేసులో. ఆల్మోస్ట్ ఆ కేసులో ఎంఏ కూడా పూర్తి అయిపోయింది. మీరు అయోగా ఉన్నప్పుడు మీరు స్పాట్ షాద్ నగర్ కాలనీకి వెళ్ళినప్పుడు అంటే ఇన్వెస్టిగేషన్ ఏ దశలు తీసుకొచ్చారండి? అంటే మా ఇన్వెస్టిగేషన్ రోల్ ఎంతవరకు అంటే అది జరిగిన సంఘటన కరెక్ట్ అంటే పోలీస్ యాంగిల్ వర్షం కరెక్టే కాదని ఇన్వెస్టిగేషన్ బాధ్యత అంతవరకు మాది. అది ఇన్సిడెంట్ అక్కడ జరిగిందా లేదా పోలీస్ యాంగిల్ మీరు పోలీసే కాబట్టి కరెక్ట్ అని చెప్తారు. అంటే బయాస్డ్ కాదు కదా. ఇప్పుడు మేము అట్లా ఉండకూడదు. ఇప్పుడు ఎంత అన్బయాస్డ్ ఇన్వెస్టిగేషన్ చేయాలి. జరిగింది ఒక ఏసీపీ లిమిట్స్లో ఇన్వెస్టిగేషన్ అయింది, ఇన్సిడెంట్ అయింది. ఇంకొక ఏసీపీ బాధ్యత వచ్చినప్పుడు తప్పకుండా బాధ్యతగా చేయాలి ఇన్వెస్టిగేషన్. గవర్నమెంట్ చెప్పి అపాయింట్ చేసినప్పుడు మళ్ళీ ఆడ పక్షపాతి వైఖరి అన్నది ఉండకూడదు కదా. సో ఆడ ఫెయిర్ ఇన్వెస్టిగేషన్ చేసినాం. అది తర్వాత నయీం ఎన్కౌంటర్ అనేది కరెక్ట్ అని వచ్చింది. ఎంఈఏలో కూడా పూర్తయింది. మెడిసిన్ ఎంక్వైరీలో కూడా విట్నెస్ మెడిసిన్ ఎంక్వైరీ కూడా పూర్తయింది. అది ఆర్డీఓ షాదనగర్ చేసిండు. అక్కడ కూడా వాళ్ళ ఎంక్వైరీలో పోలీస్ ఎంక్వైరీ ఎన్క్వైరీ కరెక్ట్ అని చెప్తాను. అంటే ఆయన రావడం ఆపమంటే ఆపపోయడం పోలీస్ దాంట్లో వాళ్ళు ఇద్దరు యాక్సిడెంటల్గా అక్కడ మనకు ఎక్కడ నిజామాబాద్లో కేసు హిస్టర్ అయింది. డిస్ప్లే కేసు హిస్టర్ అయింది. అది మనీ ఎక్స్ట్రాక్షన్ ఆ ట్రాక్ మీద ఫోన్ నెంబర్ ట్రాకింగ్ మీద అక్కడ షాదనగర్ లిమిట్స్లో కాలనీలో అక్కడ మూమెంట్స్ తెలిసి వాళ్ళు చెకింగ్ అడిగిపోయినారు. ఆ టైంలో వీళ్ళు రావటం, అదే టైంలో అతను వెహికల్ ఎన్డీఆర్ కార్ వెహికల్ ఏదో ఉండే అతను వీళ్ళు ఆపని చెప్పడం, అతను ఆపకూడవడం. ఇప్పుడైతే పోలీసులు వాళ్ళు ఫైర్ ఓపెన్ చేయడం, వీళ్ళు రిటాలియేషన్ ఫైర్లో ఇద్దరు ముగ్గురు పారిపోయినారు. బట్ ఇతను మాత్రం స్పాట్ అయ్యాడు అక్కడ. కానీ డ్రైవర్ అక్కడ ఎస్కేప్ అయ్యి ఎక్కడ నిజామాబాద్లో దొరికాడు. తర్వాత మళ్ళీ వేరే కట్ట అరెస్ట్ అయిన అతను అక్కడ వేరే అరెస్ట్ అయినాడు. అక్కడ మిస్ అయ్యాడు. అక్కడ మిస్ అయింది. అక్కడ అందులో ఇద్దరు ముగ్గురు అక్కడే మిస్ అయిపోయినారు. ఫైర్ చేస్తే కొంత మిస్ అయిపోయినారు. బట్ ఇతను కొంచెం 50 పర్సనాలిటీ రన్ చేయలేకపోయినట్టున్నాడు నాకు తెలిసి. అతను ఫైర్ ఎప్పుడైతే చెట్టు సార్ తీసుకొని ఫైరింగ్ చేసినాడో మా వాళ్ళు రిటర్నేషన్ ఫైర్ చేసినారు. బట్ అతను ఎన్కౌంటర్ ఈ ఇన్సిడెంట్ వాస్తవం. అది ఇన్వెస్టిగేషన్ ఇంకా దానికి మనం ఫైనల్ రిపోర్ట్ సబ్మిట్ చేయాల్సింది చేసుకోవాల్సింది దాంట్లో. సార్ అప్పుడు కుకట్పల్లి నుంచి ఆ కేసు ఇన్వెస్టిగేషన్ అయిన తర్వాత మీకు భువనగిరి ఏసీపీకి ఇచ్చారు. దానికి దీనికి సంబంధం లేదు. దానికి సంబంధం కాదు కానీ ఒకప్పుడు నయీం అది అట్లని కాదు, ఎట్లయినా తెలియదు. సరే మీరు భువనగిరి వెళ్ళేసరికి నయీం ఛాయలు కనిపిస్తున్నాయండి? నయీం ఇప్పుడు మేము పోయిన తర్వాత అసోసియేట్ ఇంకా 4 ఉండ్రి. మా మహేష్ బాబు సారు ఎట్టి పరిస్థితులు కూడా అసలు ఆ స్మెల్ ఉండకూడదు. నయీం అన్న సంబంధించిన వ్యక్తులు ఎవరు కూడా ఇల్లీగల్ యాక్ట్ చేయడానికి వీల్లేదు. ఎందుకంటే టెంపుల్ వచ్చింది, ఇప్పుడు డెవలప్మెంట్ అవుతూ ఉంది. మళ్ళీ అగైన్ 9 monthsలు అది బేస్ చేస్తే అక్కడ ఒక డెవలప్మెంట్ ఆగిపోద్ది. కాబట్టి ఎవరు కూడా అటు ఇల్లీగల్ యాక్టివిటీ చేయొద్దని చెప్పేసి ఎవరు చేసినా కూడా వాళ్ళని అరెస్ట్ చేయమన్నారు. అట్లా మేము 3 వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ ఉండే అసోసియేట్ ఉండే వాళ్ళందరూ అరెస్ట్ చేయడం జరిగింది. సో పీడియాక్ట్ కూడా పెట్టారు వాళ్ళందరూ కూడా. కొంతమంది నయీం పేరు మీద మరొక గ్యాంగ్ ఫామ్ అయింది. లేదు, అటువంటి ఇన్సిడెంట్స్ ఏం లేవు. అటువంటిది ఇప్పుడు భువనగిరి ఇప్పుడు ఫ్రీ ఆఫ్ 100%. సార్ ఫస్ట్ మీరు మల్కాజ్గిరిలో ప్రొఫెషన్ ప్రొఫెషనల్ ట్రైనింగ్ పూర్తి అంబర్పేటలో ట్రైనింగ్ అయింది. 15/7/1992లో జాయిన్ అయినాం. 92 సమ్వేర్ డిసెంబర్లో మేము 920 పాస్ అయ్యి మల్కారి ప్రొఫెషనల్ ఫస్ట్ అయింది అక్కడ. సమ్వేర్ 92 డిసెంబర్ వరకు వాడ ట్రైనింగ్లో ఉన్నా అక్కడ మల్కారిలో. అప్పుడు మా గురువు రాధాకృష్ణ గారు ఉండే గ్రేట్ మ్యాన్. అప్పుడు మాకు అంటే వర్కింగ్ నేర్చుకోవాలంటే మా గురుగారు అందులో డౌట్ లేదు. ఈరోజు నేను అంత ఇంత కొంచెం ఇన్వెస్టిగేషన్ కొంచెం ఉన్నాయంటే రాధాకృష్ణ గారి దగ్గర ఇన్వెస్టిగేషన్ నేర్చుకోవచ్చు అండి. లా అండ్ ఆర్డర్ ఎలా కంట్రోల్ చేయాలని కూడా నేర్చుకోవచ్చు. కంప్లైంట్ ఎలా మాట్లాడాలని కూడా నేర్చుకోవచ్చు. రాధాకృష్ణ గారు నేను పర్సనల్గా చూసాను చాలాసార్లు. ఆయన వస్తున్నారంటే ఆ పేరు ముందు తీసుకొస్తారు లా అండ్ ఆర్డర్ కంట్రోల్కి. రౌడీలు ఈ యాంటీ సోషల్ మీడియా ముందు చాలా సీరియస్గా ఉంటారు. మనిషి పక్కన ఉంటారు కానీ ఆయనకి అందుకే బ్రూస్లీ అంటుంటారు. పర్ పర్సన్ అంటే డిసిషన్లో పర్ పర్సన్ అంటే యాక్షన్ ఉంటుంది. ఆయన ఆ విషయంలో అసలు పర్ఫెక్ట్ అండి, అందులో డౌట్. ఓకే, రాధాకృష్ణ గారి దగ్గర ఫస్ట్ మీరు ఓకే దామోదర్ అంతకుముందు కుదురు దామో ఉండే, తర్వాత విద్యాకృష్ణ తర్వాత ఎక్కడికి వచ్చారు? అక్కడి నుంచి ఫస్ట్ పోస్టింగ్ ఇప్పుడు మాకు సాంబశివరావు గారు ఉండ్రి. అప్పుడు గొప్ప సార్ ఫస్ట్ ఇంటరాక్షన్ వాడుతుంటే సర్వీస్లో రంగారెడ్డి జిల్లా ఎస్పీ గారు ఉంటున్నారు సార్. ఇప్పుడు కూడా అప్పుడు కలుస్తుంటాం, సార్ నమస్తే పెడుతుంటాం. షావర్పేట పోస్టింగ్ ఫస్ట్ పోస్టింగ్ షావర్పేట పోస్టింగ్ ఇచ్చినారు. ఓకే,
92 డిసెంబర్ నుంచి 94 అక్టోబర్ దాకా షామర్పేట పోలీస్ పోస్టింగ్ 3 years ఆల్మోస్ట్ 2 years. అంతా ఇమీడియట్గా నా నెసెసిటీ ఇక్కడ మల్కాజ్గిరి రావాల్సి వచ్చింది నన్ను. సో అక్కడ 94 అక్టోబర్ దాకా చేసిన తర్వాత అప్పుడు చంద్రశేఖర్ రెడ్డి ఎస్పీ గారు ఉండ్రి. కానీ ఆ టైంలో కొంచెం డెకాట్స్ బాగానే ఉండే కదండి షామీర్పేట. అప్పుడు షామర్పేటలో ఈ హైవే డెకాట్స్ చాలా ఉండే. మాకు మీకు బస్ మా ఎంకే సింగ్ సార్ డిఎస్పీ ఉండే మల్కాజ్గిరిలో. అప్పుడు తర్వాత సత్యనారాయణ సార్ సర్కిల్ ఇన్స్పెక్టర్ ఉండే, FT పర్సనల్ ఉండే. షామర్పేటలో ఏంటంటే అది మనకు కరీంనగర్ నుంచి వచ్చే బస్సు అన్నిటి కూడా మ్యాక్సిమం ఫారెస్ట్ బెల్ట్ నుంచి ఎక్కువ వస్తాయి. అంత ఐసోలేట్ ప్లేస్ అంతా కూడా. మేము ఉన్నప్పుడు దాదాపు 3-4 బస్ టికెట్స్ అయినాయి నా పీరియడ్, జస్ట్ 2 పీరియడ్లో కూడా నా షామర్పేట లిమిట్స్నే. ఈ అవతల గజ్వెల్ కానీ అవతల ఇంకా సిద్దిపేట అవతల కానీ ఆ రూట్లో చాలా ఫ్రెండ్స్ అవుతుండే. అయితే ఒకసారి నేను ట్రాన్స్ఫర్ వచ్చే ముందు లాస్ట్ ఆఫెన్స్ రిపోర్ట్ అయింది. అరౌండ్ 12 o'clock around o'clock నేను షామర్పేటలో క్వార్టర్ బ్యాక్ సైడ్ ఉంటుంది. బస్సు వచ్చేసి పోలీసు ఆపిందరే కథ అయిపోయామని. మధ్యరాత్రి వచ్చి పోలీసు బస్సు ఆగిందంటే డౌట్ తప్పకుండా ఇది అయిందంటే వేరే ఉండదు ఇంకా. అఫెన్స్ తర్వాత ఇమీడియట్గా ఎంకే సింగ్ సార్ వచ్చినారు పిక్చర్లకు. అప్పుడు సత్యనారాయణ సార్ వచ్చింది. సత్యనారాయణ సార్ మహాబడ్డి ముట్టి పట్టు. సో అంతా ఎట్లా చేసింది అఫెన్స్ ఎక్కడ అయింది, తుర్కపల్లి షామర్పేట మధ్యన అయింది అఫెన్స్. సో అంతా ఏం చేసినాం, మొత్తం చెక్ చేసుకొని వాళ్ళు మళ్ళీ తప్పకుండా ఎట్లా కేసు చేసినామంటే వాళ్ళు బస్సు అక్కడ ఎక్కింది కాబట్టి బ్యాగ్ జర్నీ తప్పకుండా మళ్ళీ టువార్డ్స్ కర్మేర్ ఉండే ఉద్దేశంతో మేము ఏం చేసినాం, మా బోర్డర్ చెక్ పోస్ట్ పెట్టుకున్నాం. 4 o'clock బోర్డర్ పెట్టినాం. మా అమ్మాయి విట్నెస్ పెట్టుకున్నాం. పెట్టుకొని మార్నింగ్ ఎర్లీ అవర్స్ నుంచి ఆల్మోస్ట్ మాకు ఎఫ్ఐఆర్ కంప్లీట్ సరికి ఆల్మోస్ట్ 2:33 అయింది ఎర్లీ అవర్స్. ఈలోగా సీఏ గారు వచ్చిండ్రు. 3:34 o'clock పోయి తుర్కపల్లి చెక్ పోస్ట్ చెక్ పోస్ట్ పెట్టి ఫోర్స్లో పెట్టుకుని చెక్ పోస్ట్ పెట్టి అన్ని ప్రతి లారీ బస్ ఆఫ్ చెక్ చేయాలి, ఇంటర్ చూపించాలి. లక్కీలీ మార్నింగ్ 5:30కి లారీలా ఒక ప్యాసింజర్ ఎక్కి వస్తుంటే ఆయన చూసి గుర్తుపెట్టినాడు, సార్ ఇది ఉన్నాడు సార్ రాత్రి అఫెన్స్లో అని చెప్పేసి. లైవ్లో రెడీ అయ్యాక మన అక్కడనే పట్టుకున్నాం. అతన్ని పట్టుకున్న తర్వాత సేమ్ సిమిలర్గా జస్ట్ ఇంకో 2-3 అవర్స్ని వాళ్ళందరూ కూడా దుబ్బాక వాళ్ళందరూ కూడా సిద్దిపేట దుబ్బాక వాళ్ళందరూ కూడా. సో వాళ్ళు దుబ్బాక పోయి బస్సు సిద్దిపేట బస్సు దిగే లోపలే మేము సిద్దిపేట బస్ స్టాండ్ ఇమీడియట్గా పోయి పిక్ వేసి అక్కడనే బస్ స్టాండ్నే అలపడుకుంటున్నాం. సో మంచి ఎగ్జాంపుల్ ఏంటంటే ఆ రాత్రి మేము కనుక ఆ రాత్రి కనుక మేము చెక్ పోస్ట్ పెట్టకపోయి ఉంటే మళ్ళీ మాకు ఆ టికెట్ ఎప్పుడు దొరికేది కాదు, ఇంకా ఎన్ని అవుతుందో తెలియదు. అంటే అక్కడ గ్యాంగ్ అప్పుడుదా గ్యాంగ్ దాదాపు 6 మంది గ్యాంగ్ అరెస్ట్ అయింది. ఒక వెపన్ కూడా సీజ్ అయింది. వాళ్ళ దగ్గర చిన్న స్మాల్ వెపన్ ఉండే, వెపన్ కూడా సీజ్ అయింది. అప్పటి నుంచే నాకు ఆల్మోస్ట్ తర్వాత కంట్రోల్ అయిపోయింది. తర్వాత మళ్ళీ నెక్స్ట్ ఒక సభకు ఇన్సిడెంట్ అయింది. తర్వాత మోస్ట్ కూడా ఎన్కౌంటర్ కూడా అయిన తర్వాత బట్ అప్పుడు ఆల్మోస్ట్ తర్వాత కుక్కుల రాజన్న అది కుక్కుల అతను తర్వాత ఎన్కౌంటర్ అయ్యాడు. అవును, వాడు ఛాలెంజ్ కూడా చేశాడు కదా పోలీసులు పట్టుకోవడం ఛాలెంజ్ చేసిన. అవును, అప్పుడు నాకు తెలిసి సురేంద్రబాబు సార్ వచ్చిందే అనుకుంటాను, నర్సింగ్ సార్ ఇప్పుడు రామచంద్రరాజు శివరామకృష్ణ గారు వాళ్ళ గ్యాంగ్ పట్టుకున్నారు, వాళ్ళ ఆఫీసర్లు పట్టుకున్నారు. ఎస్ సార్ షామీర్పేట నుండి మళ్ళీ మల్కాజ్గిరి. షామీర్పేట నుంచి ఫస్ట్ పోస్టింగ్ మల్కాజ్గిరి, అక్కడి నుంచి సెకండ్ పోస్టింగ్ నా ప్రొబేషన్ పోస్టింగ్కి మల్కాజ్గిరికి వచ్చినాను. అక్కడ ఆల్మోస్ట్ 3 years వితౌట్ ఎన్ని కంట్రోల్స్ 3 years పోస్టింగ్ ఇక్కడ చేసినాం. అది మల్కాజ్గిరిలో అప్పుడు వెలుగుందండి, ఎందుకంటే రౌడీ బాగానే ఎక్కువ ఉండేవారు అక్కడ మాకు. మల్కాజ్గిరిలో ఏంటంటే ఈ నోటెడ్ రౌడీ షీట్స్ ఉన్నాయి అక్కడ, రౌడీ షీట్స్ ఉన్నాయి అక్కడ. అదేంటే కొన్ని ఇల్లీగల్ యాక్టివిటీ నోటెడ్ ఏరియా అంత అప్పట్లో. సో మా గురుగారు చేసిన రాధాకృష్ణ చేసిన పోస్టింగ్ దాన్ని మాకు ఇక ఆయన చేసిన అట్లీస్ట్ ఆయనకన్నా ఒక ఇంచు తగ్గితే పేరు వస్తుంది తప్ప ఆయనక్కడ ఇంచు తగ్గితే చాలా కష్టం అక్కడ పనిచేయడంలో. సో అది ఆఫీసర్స్ అప్పటితో 3 years ఎక్కడ ఇటు లేకుండా చేసినాం. ఎక్కడో మేజర్ ఇన్సిడెంట్ కాలేదు. బట్ ఒక్క ఇన్సిడెంట్ ఏమైందంటే మల్కాజ్గిరిలో ఒక తకీ అని ఒక ముస్లిం ప్రీచర్ ఉండే, మౌలా అని చెప్పి అతను మార్నింగ్ అప్పుడేందో షియా సున్నీస్ మధ్య ఒక చిన్న ఇష్యూస్ మీద నడుస్తూ ఉంటే అతను వచ్చేసేసి అతను చిన్న ఇష్యూ మీద అతన్ని మౌలాలి చౌరస్తాలో అతను మాట చేయడం జరిగింది. అదొకటే మేజర్ ఇన్సిడెంట్. బట్ ఇమీడియట్గా వాళ్ళందరూ అరెస్ట్ అయినారు, అందరూ అరెస్ట్ అయ్యారు చేయలేము. అది వాళ్ళు విత్ ఇన్ ది రిలీజన్, విత్ ఇన్ ద ఇంట్రా రిలీజన్ ఇష్యూ, అది షియా అండ్ సున్నీ మధ్యలో ఇష్యూ ఉండే. సో అదర్వైజ్ మల్కాజ్గిరి ప్రశాంతంగా వెళ్ళిపోయింది. ఇక్కడ మేజర్ ఇన్సిడెంట్ కూడా ఏం కాలేదు. చిన్న చిన్న ఇన్సిడెంట్స్ అయితే కానీ ఇప్పుడు పోలీస్ స్టెప్ దగ్గర ఇన్సిడెంట్ కూడా ఎక్కడ కానికుండా ట్రైన్లో తర్వాత అప్పుడు మాకు నర్సయ్య గారు ఉండే, ఎస్పీ నర్సయ్య గారు ఉండే. సో అప్పుడు నేను అక్కడ పనిచేసేటప్పుడు కూడా ఆఫీసర్స్ కూడా మాకు మంచి ఆఫీసర్ ఉండే, లక్ష్మణ్ సార్ ఉండే ఇన్స్పెక్టర్ ఉండే. తర్వాత ఒక రాములు అని చెప్పి ఒకతను మీసాలు రాములు ఒకతను ఉండే. మీ దగ్గర నుంచి చేవెళ్ళ ట్రాన్స్ఫర్ మంచి మంచి ఆఫీసర్ దగ్గర పనిచేసినాం. అవకాశాలు కలిసి వచ్చింది అక్కడ. దేర్ ఫర్ 3 years ఇక్కడ ఉంటుంది. ఓకే, నెక్స్ట్ మల్కాజ్గిరి నుంచి నెక్స్ట్ పోస్టింగ్ మన నాచరం పోస్టింగ్ అయింది.
అప్పుడు నర్సయ్య గారు ఉన్నప్పుడు పోస్టింగ్ ఇచ్చాను. నాచారం ఆల్మోస్ట్ 97 to 2000 3 years అక్కడ చేసిన, ఆల్మోస్ట్ 3 years. అక్కడ మాకు నాచారంలో ఉన్నప్పుడు మేజర్ ఇన్సిడెంట్ ఒక డెకైటీ కేసు రిపోర్ట్ అయింది. సమ్వేర్ నేను పోకముందు కంటే సమ్వేర్ 97 ఫిబ్రవరి మార్చిలో అయింది అఫెన్స్. నేను అక్కడ జూలైలో వెళ్ళాను, అక్కడికి 9 జూలై వెళ్ళినాను. వెళ్ళిన తర్వాత మాకు అది ఆల్మోస్ట్ 10 lakhs పట్టపగలు ఎస్బీఐ సబ్స్ గురించి ఏపీ ఫుడ్స్ ఫ్యాక్టరీ ఎంప్లాయీస్ సాలరీస్ తీసుకెళ్తున్నారు వాళ్ళంతా ఒక మారుతి వ్యాన్లో, మినీ మారుతి వ్యాన్లో. సో సడన్గా 5 అరౌండ్ 10:30 11 బిఫోర్ 11:30 లోపల దాన్ని సడన్గా సరెండర్ చేసి వెపంతో పేరు చేసి మొత్తం ట్రంక్ వేసుకుని పోయారు. అప్పుడు 10 lakhs అని డే లైటు 10 lakhs ట్యాకర్. అయితే నేను పోయిన తర్వాత అందులో ఎఫ్ఐఆర్లో ఒక పేరు. అందుకనే ఇప్పుడు మీరు చెప్పినట్టుగా ప్రతి నేరస్తులు కూడా ఆయన ఒక చిన్న క్లూస్ పెడతారు ప్రతి అఫెన్స్లో కూడా. సో దాంట్లో ఎఫ్ఐఆర్ నేను స్టడీ పేరు తెస్తే ఏంది క్లూస్ అని చూస్తూ ఉంటే ఎఫ్ఐఆర్లో ఒకే ఒక పదం అరే అస్లాం జల్దీ కర్రే అన్న ఒకే ఒక పదం వచ్చింది. దాంట్లో వాళ్ళ పదం కూడా వాడినారు అని చెప్పి కంప్లైంట్ ఎఫ్ఐఆర్లో పదం వచ్చింది. అరే అస్లాం జల్దీ కర్రే అని చెప్పేసి ఇన్వెస్టిగేషన్ మేము పూర్తిగా వెరిఫై చేస్తూ ఉంటే మాకు చిన్న క్లూ వచ్చిందంటే ఇదే ఇన్సిడెంట్ సంబంధించిన కొంతమంది వ్యక్తులు యూనివర్సిటీ పోలీస్ స్టేషన్ కేసు రిజిస్టర్ అయింది వాళ్ళ మీద. బట్ ఏ కేసు మాత్రం తెలియదు, ఎప్పుడైనా మనకు తెలియదు అని చెప్పి చిన్న క్లూ ఉండే. మోస్ట్ ప్రాబ్లీ సేమ్ ఏమవుతుంది కొట్లా గీసిన వాళ్ళు ఏం చెప్పేసి ఎట్లా వచ్చిందంటే అది ఒక ఫైనాన్షియల్ దగ్గర పంచాయతీలో బయటకు ఇచ్చింది పేరు. ఈ కొంత పేర్ల వ్యక్తులు కొంతమంది యూనివర్సిటీలో కూడా ఇన్వాల్వ్ అయినారని చెప్పేసి. సో యూనివర్సిటీ మేము రికార్డ్ ఏ పేరు జస్ట్ కానీ తెలియదు కదా, మేము మొత్తం వెతకం తీస్తే అస్లాం పేరు మీద ఒక ఎఫ్ఐఆర్ దొరికింది. అస్లాం పేరు మీద ఎఫ్ఐఆర్ దొరికింది. అదేంది కొట్లాడ కేసు, ఫైనాన్షియల్కి డబ్బులు ఇచ్చి కూడా కొట్లాడ కేసు తీస్తే అందులో వాళ్ళంతా ఎక్కడోళ్ళు సిటీలో ఉన్న డిఫరెంట్ పార్ట్స్, సౌత్ జోన్లో ఒక 3 ఉండ్రి, నాచారంలో ఒకడు ఉండే, ఇంకొక ముషిరాబాద్లో ఉండే, మొత్తం 5, ఇంకొక బోయినపల్లి ఉండే, 5-6 బ్యాచ్. అది ఆ ఒక్క చిన్న క్లూ తోటి మొత్తం గ్యాంగ్ మొత్తం దొరికిపోయింది. అది అసలు మనం అంత చిన్న క్లూతో కేసు నేను ఎక్స్పెక్ట్ చేయలేదండి అసలు. ఆఫ్టర్ ఆల్మోస్ట్ 6 to 8 months తర్వాత సౌత్ జోన్ మళ్ళీ ఇదే నర్సయ్య గారు మళ్ళీ సౌత్ జోన్ డీసీ పోయినారు సార్. అప్పుడు అడిగిన డిటెక్షన్ కేసు అది.